అందరికీ నమస్కారం. సూపర్ మామ్ అరుణ తెలుగు ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మా చిన్నమ్మాయికి కార్తీక్ మరి నా మనవరాలికి వాయినం ఇచ్చాము అధిక మాసంది. అది ఎలా ఇచ్చామనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. వాయినం ఇవ్వడానికి ముందుగా అరిసెలు చేసుకోవాలి కదా, అందుకని గ్యాస్ గ్యాస్ కడిగి క్లీన్ చేసి ముగ్గులేసాము. 3 ఇయర్స్ బ్యాక్ మేము వాయినం ఇచ్చినప్పుడైతే ఈ అరిసెలతో పాటు బేసన్ లాడు, అలాగే కర్జికాయలు అన్నీ చేసాము. ఎందుకంటే నాను మరి మా అమ్మాయి, మాతో పాటు మా అమ్మ కూడా ఉంది, అందుకని అన్నీ చేసాము. కానీ ఈసారి నేను మా అమ్మాయి ఇద్దరే కదా, అలాగే ఎండలు కూడా మరింత ఉన్నాయి. అస్సలు గ్యాస్ ముందు అయితే నించోలేము, అంత వేడి. అరిసెలు అయితే కప్పక ఇవ్వాలి కదా, అందుకని ఇలా చేసాము. చూడండి మేము అరిసెలు చేసే విధానం ఎలా ఉందనేది. ఇది మా అమ్మాయి ఐడియా. ఒకే సైజుగా వస్తాయనేసి ఇలా గ్లాస్లో రౌండ్ రౌండ్ చేసింది. ముందైతే అరచేతుల్లో చేసేవాళ్ళము. ఈ చీరలు చూడండి, 2 సేమ్ ఉన్నాయి. నేను మరి మా అమ్మాయి ఇద్దరు సేమ్ కట్టుకున్నాము. అలాగే సేమ్ ఈ జ్యువెలరీ కూడా వేసుకున్నాము. ఎందుకంటే లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ వీడియో చేసేప్పుడు మా అమ్మాయి పెళ్లి చీరలు ఇద్దరు సేమ్ కట్టుకున్నాము. అది గుర్తుకొచ్చి ఈసారి కూడా ఇలా కట్టుకుందాము అనుకొని, ఇది వరమహాలక్ష్మికి ఎక్కించిన చీరలు ఇవి, అందుకే కట్టుకున్నాము. ఇప్పుడు మీరు చూసింది వెండి తోరణము. ఈ అధిక మాసంలో వెండి, బంగారము వాయినం ఇచ్చినా అది కూడా అధికమవుతుందని చెప్తారు కదా, అందుకని ఎవరికి ఎంత చేత అవుతుందో అంతన్నా వాయినం ఇవ్వాలని అంటారు. అందుకని నేను కూడా ఇలా ఇస్తాను. ముందుగా ఏమేమి పెట్టుకున్నానో చూపిస్తాను చూడండి. ఇది బంగారు ఉంగరము, తర్వాత వెండి కాలమెట్టెలు తీసుకున్నాను, తర్వాత ఇది ఆకు ఒక్క అని వెండిది వస్తుంది, అది తీసుకున్నాను. తర్వాత ఇవి బిల్వ దళాలు 33 ఉన్నాయి. ఆ తర్వాత ఇది కమలం పువ్వు ఇది. తర్వాత వెండి ద్రాక్షాలు 33 కాయిన్స్, 33 గోడంబి, 33 బాదాం పప్పులు. తర్వాత ఒకటి కంచు పాత్ర తీసుకొని అందులో 33 అరిసెలు పెట్టాను. తర్వాత మా అమ్మాయికి ఇవ్వడానికి చీర, జాకెట్, పూలు, కొబ్బరి గిన్నెలు, పసుపు, కుంకుమ, పసుపు కొమ్మలు, ఉత్తుత్తి, కండ చక్కెర, ఏమేమి వడిబియ్యం సామాన్లు ఉంటాయి కదా, అవన్నీ కూడా పెట్టాను. దాంతోపాటు కార్తీక్ కూడా 5 బట్టలు ఇస్తున్నాను. ప్యాంటు, షర్టు, బనియన్, టవలు, టోపీ 5 అవుతాయని. ముఖ్యంగా ఈ అధిక మాసంలో అరిసెలు ఇస్తారు, 33 అరిసెలు. ఇది ఇత్తడి అంటారు, నేను కంచు అన్నాను ముందు. ఈ ఇత్తడి తట్టెలో కొత్తది నాకు ఒకరు గిఫ్ట్ ఇచ్చారు, దాంట్లోనే 33 అరిసెలు పెట్టి కార్తీక్కి ఇచ్చాను. వెండి తోరణం కూడా కార్తీక్కి ఇచ్చి, ఇంకా 5 రకాలేం పెట్టాను కదా, అవన్నీ కూడా ఆయనకే ఇచ్చాను. కూతురు అల్లుడు లక్ష్మీ నారాయణ స్వరూపులు అంటారు కదా, అందుకని మా అమ్మాయికి ఇంకా బొట్టు పెట్టి పూలు పెట్టాను. తర్వాత వాయినం ఇస్తున్నాను చూడండి. మా ఉత్తమికి కూడా వాయినం ఇచ్చాను, అది కూడా మీకు చూస్తాను. తర్వాత ఒక గాజులు సెట్ తెచ్చిట్టాను, అది కూడా ఇచ్చాను. తర్వాత రింగ్ తన సైజ్ చూసి తెచ్చింటి, అది కూడా పెడుతున్నాను. 3 ఇయర్స్ బ్యాక్ అధిక మాసం వచ్చినప్పుడు కూడా, అప్పుడు కూడా తనకు వెండిది వినాయకుడిని ఇచ్చాను. అలాగే ఒకటి ఆవు దూడ ఉన్న ఒక వెండిది విగ్రహం ఇచ్చాను. అలాగే వెండి గిన్నెలు అవన్నీ తెచ్చిచ్చాను. ఆ వీడియోలు కూడా నేను మా పెద్ద అమ్మాయికి, చిన్న అమ్మాయికి ఏదేమి ఇచ్చాను అనేది కూడా 3 ఇయర్స్ బ్యాక్ కూడా వీడియో చేసి అప్లోడ్ చేశాను. అవి చూస్తే కూడా మీకు తెలుస్తుంది. ఎందుకంటే నేను అప్పుడే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది, అందుకని అన్నీ అందులోనే అప్లోడ్ చేశాను. చూడండి ఏమేమి ఇస్తున్నాను అనేది. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ముందు నేను కన్నడ మరియు తెలుగు 2 వీడియోస్ ఒకే ఛానల్లో సూపర్ మామ్ అరుణ అని ఉంది, అందులో పోస్ట్ చేస్తుంటే. కానీ ఇప్పుడు సూపర్ మామ్ అరుణ తెలుగు ఛానల్ అని తెలుగు సపరేట్ చేస్తున్నాను, అందులో తెలుగు వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను. మా ఉత్తమికి తిరుపతికి వెళ్ళినప్పుడు ఒక డ్రెస్ తెచ్చాము, దాంతోపాటు పిల్లలకి ముత్యాలు అవి దండలు ఇవ్వాలంటారు కదా, అది కూడా ఒక దండ వేశాను. దాంతోపాటు ఇంకో డ్రెస్ కూడా తెచ్చిచ్చాను. చూశారు కదండి వాణిశ్రీ, కార్తీక్ మరియు ఉత్తమికి ఎలా వాయినం ఇచ్చామనేది. ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, అలాగే నలుగురికి షేర్ చేయండి అని చెప్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. నమస్కారం.